వెల్కమ్ టు బీఆర్కే పాడ్కాస్ట్. నేను కిరణ్మయి. ఈరోజు మనతో పాటు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుంచి జహాంగీర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు వీసా ప్రాసెస్ వచ్చేసింది అనుకోండి, ఏ కంట్రీ అయినా కానీ, సో వాళ్ళకి జాబ్ ఎలా వస్తుంది? ఇప్పుడు చాలా మందికి వీసాస్ వస్తాయండి. వాళ్ళ పెద్ద డౌట్ ఏంటి అంటే జాబ్ ఎలా, ఇక్కడ నుంచి చూసుకొని వెళ్ళొచ్చా లేదా అక్కడ చూసుకోవచ్చు అంటే పిఆర్ ఉంటే మీరు ఇక్కడ నుంచి చూసుకొని వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ వెళ్ళి కూడా చూసుకోవచ్చు అండి. ఎందుకంటే ఆల్రెడీ మా స్టూడెంట్స్ కానీ పిఆర్ క్లయింట్స్ కానీ ఉంటారు కాబట్టి మేము ఇచ్చే రిఫరెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఆల్రెడీ మాకు తెలిసిన కంపెనీస్ ఉంటాయి, ఐటీ నాన్ ఐటీ కంపెనీస్ కూడా ఉంటాయి, అక్కడ వాళ్ళు ఇచ్చే రిఫరెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ సపరేట్గా వాళ్ళు వీసా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు 8 months టైం అనేది ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఈ రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ వచ్చేసి వాళ్ళకి సపరేట్ టీమ్ అనేది వాళ్ళ రెజ్యూమ్ని యాజ్ పర్ క్యాండిడేట్ స్టాండర్డ్ ఆ లెవెల్ ప్రకారంగా మోడిఫై చేసి అక్కడ మార్కెటింగ్ చేస్తాం. అక్కడ నుంచి కూడా వాళ్ళకి స్కైప్ త్రూ, మెయిల్ త్రూ ఇంటర్వ్యూ అనేది వాళ్ళు ఈజీగా, ఒకవేళ ఫస్ట్ ఆర్ సెకండ్ థర్డ్ ఇంటర్వ్యూ పోయినా కానీ ఫిఫ్త్లో ఈజీగా, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది వాళ్ళకి, ఎలా ఇవ్వాలి ఏంటి, ఈజీగా కూడా జాబ్ క్రాక్ చేయగలుగుతారు. ఇక్కడ నుంచి చూసుకొని కూడా వెళ్ళొచ్చు, లేదు అంటే అక్కడ వెళ్ళి మేము డైరెక్ట్ బిజినెస్ చేసుకుందాం, సెటిల్ అవుతాం, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారంటే కూడా అలా కూడా వెళ్ళొచ్చు అండి. సో ఇప్పటిదాకా మనం కెనడా గురించి మాట్లాడుకున్నాం. ఆస్ట్రేలియా పిఆర్ గురించి వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆస్ట్రేలియా కూడా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. ఇక్కడ కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ వెళ్ళి సెటిల్ కావచ్చు. వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ అయినా, అంటే ఈ క్వాలిఫికేషన్ వచ్చేసి వాళ్ళకి మినిమం డిగ్రీ ఉండాలి, ఓకే, లేదంటే మాస్టర్స్ ఉండాలండి, ఓకే. వాళ్ళకి కూడా మినిమం 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, అది ఐటీ నాన్ ఐటీ కానివ్వండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, హెల్త్ కేర్ సెక్టర్ కానివ్వండి, ఓకే, ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు అండి. ఆస్ట్రేలియా కూడా ఎలిజిబిలిటీ పాయింట్స్ అనేది ఉంటుంది. ఈ పిఆర్ వీసా కూడా మనకి 5 years వీసా వస్తుందండి. 5 yearsలో మీరు 3 to 4 years తర్వాత మీకు సిటిజన్షిప్కి అప్లై చేయవచ్చు. మళ్ళీ అక్కడ నుంచి మీరు ఈ న్యూజిలాండ్ కూడా వెళ్ళొచ్చు అండి, ఓకే. అక్కడ కూడా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి, మీకు జాబ్స్ కూడా చేసుకోవచ్చు, ఓకే, బిజినెస్ కూడా చేసుకోవచ్చు, ఫ్యామిలీతో పాటు వెళ్ళి సెటిల్ కావచ్చు. ఫ్యామిలీకి కూడా ఈక్వల్గా బెనిఫిట్స్ ఉంటుంది. ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ వైఫ్ ద్వారా కూడా అప్లై చేయవచ్చు అండి. దీనికి ఇప్పుడు క్యాండాక్ చూసుకుంటే మనకి 67 points ఎలిజిబిలిటీ, బట్ ఇక్కడ 65 ఉంటుందండి. ఈ 65 points కూడా వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ పైన క్యాలిక్యులేట్ అవుతుంది, ఓకే. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఆస్ట్రేలియాకి ఐఎల్స్ జనరల్ రాయాలి, ఒకవేళ పీటీ అయితే అకాడమిక్ రాయాలండి, ఓకే. దీని కూడా ఫస్ట్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది ఈ 65 pointsకి కూడా. ఈ 65 points వచ్చేసి వాళ్ళకి ఎవాల్యుయేషన్లో తెలుస్తుంది ఏంటి అంటే వాళ్ళ ఏజ్కి, క్వాలిఫికేషన్కి, వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ప్రజెంట్ వాళ్ళు చేస్తున్న జాబ్, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా డిమాండ్ చేస్తున్నాయి అక్కడ. అండ్ దాంతోపాటు వచ్చేసి వాళ్ళ ఐఎల్స్ రిక్వైర్మెంట్ కానివ్వండి, పీటీ రిక్వైర్మెంట్ కానివ్వండి, ఎంత రావాలి, ఓకే, అది కూడా దీనిలో తెలుస్తుంది అనమాట. ఇంకోటి ఆస్ట్రేలియాలో సబ్ క్లాస్ అని ఉంటుంది, అంటే 189 వీసాకి ఎలిజిబిలిటీయా, 190 వీసాకి ఎలిజిబిలిటీ అనేది మనకి ఎంత స్కోర్ రావాలి అనేది దీంట్లో తెలుస్తుంది అనమాట. ఈ రిపోర్ట్ కూడా వితిన్ వాళ్ళకి 24 hours వస్తుంది. సేమ్ రిపోర్ట్ అనేది మనం క్లయింట్కి షేర్ చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాని తర్వాత క్లయింట్ ఓకే అంటేనే దెన్ మనం మూవ్ చేస్తామండి. ఇది కూడా ఈ 6 to 8 months ఆఫ్ ప్రాసెస్ అండి, ఓకే. వీసా 6 monthsలో కూడా రావచ్చు, 8 monthsలో కూడా రావచ్చు, డిపెండ్స్ వాళ్ళ డాక్యుమెంటేషన్ని బట్టేసి. దీన్ని కూడా ఎక్సెల్ఎస్ సైడ్ నుంచి వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్ కానివ్వండి, ఓకే, దాంతోపాటు వచ్చేసి పీటీ ట్రైనింగ్ కానివ్వండి వాళ్ళకి ప్రొవైడ్ అవుతుంది. ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, గైడ్ చేస్తారు వాళ్ళకి ఈ విధంగా వాళ్ళు స్కోర్ పెంచుకోవాలి అనేది. అండ్ వీసా వచ్చిన తర్వాత మా సైడ్ నుంచి జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది, ఇక్కడ నుంచి జాబ్ చూసుకొని వెళ్ళొచ్చు, లేదు అంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఏమన్నా మా సైడ్ నుంచి జాబ్ అసిస్టెన్స్ కావాలన్నా కూడా మనం ప్రొవైడ్ చేస్తాం ఆస్ట్రేలియా కూడా, ఓకే. అండ్ దీనికి వచ్చేసి వన్స్ ఎలిజిబిలిటీ అయిన తర్వాత స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది. స్కిల్ అసెస్మెంట్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయండి, ఓకే. వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఎగ్జాక్ట్గా ఉండాలి, వాళ్ళు ఏవైతే ఎవాల్యుయేషన్ రిపోర్ట్లో మాకు సెండ్ చేస్తారో టోటల్ డాక్యుమెంట్స్ అనేవి మా దాంట్లో కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట, ఓకే. వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ, ఇప్పుడు రీసెంట్ పాస్ అయిన ట్రాన్స్క్రిప్ట్స్ కానివ్వండి, ఓడి కానివ్వండి, అన్నీ ఉండాలన్నమాట, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కూడా, ఆఫర్ లెటర్ కానివ్వండి, అంటే ఎన్ని కంపెనీస్లో, ఇప్పుడు కొంతమంది 2 to 3 కంపెనీస్లో చేస్తారు, రిఫరెన్సెస్ లెటర్ కానివ్వండి, పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇలా డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, ఓకే. దాని తర్వాత వాళ్ళ ఐఎల్స్ రిక్వైర్మెంట్ కానివ్వండి, లేదంటే పీటీ రిక్వైర్మెంట్, దాని తర్వాత ఇది ఈఓఐలో వెళ్తుంది అనమాట, ఓకే. దాంట్లో వచ్చేసి మనకి 189 వీసా, 190 వీసా ఉంటుంది. వాళ్ళకి దేనికి రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళ స్కోర్ని బట్టి వాళ్ళకి దేనికి అప్లై చేయొచ్చు అనేది. 189 అంటే మళ్ళీ ఆస్ట్రేలియాలో మీరు ఎక్కడైనా ఉండొచ్చు, 190 అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్షిప్ వీసా, ఓకే. దాని తర్వాత సేమ్ మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, బయోమెట్రిక్ ఇవన్నీ ఉంటుందండి. ఇది కూడా 6 to 8 months ప్రాసెస్. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వీసా దబ్బున కూడా వస్తుంది, వాళ్ళు డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేస్తారో దాన్ని బట్టి వీళ్ళకి కూడా
సేమ్ ఆస్ట్రేలియా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి కూడా ఒక కేస్ ఆఫీసర్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు వాళ్ళ డాక్యుమెంటేషన్ చేయడానికి రెడీ ఉంటాడండి. ఏంటంటే ఆలోచించి టైం వేస్ట్ అవ్వకూడదు. ఫస్ట్ కాల్ మీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీరు జస్ట్ కౌన్సిలింగ్ తీసుకోండి. దాని తర్వాత ఎవాల్యుయేషన్ చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏ కంట్రీ అయితే బెస్ట్. ఇప్పుడు క్లయింట్ అనేది మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక కంట్రీ అనుకొని ఉంటారు, అంటే మా రిలేటివ్స్ ఉంటారు అక్కడ, మా ఫ్రెండ్స్ ఉంటారు, బట్ మీ ప్రొఫైల్ అనేది ఆ కంట్రీకి కూడా మ్యాచ్ కావాలి. ఇప్పుడు మీకు జాబ్స్ లేనప్పుడు మీరు అక్కడ వెళ్ళి ఏం చేస్తారు? చాలా మంది అలానే చేస్తారు. అండ్ ఫస్ట్ తెలుసుకోవాలి మనం, అంటే మీకు ఎక్కడ జాబ్స్ ఉన్నాయి, ఏంటి మీ కెరీర్ ఎక్కడ బాగుంటుందని దాన్ని బట్టి మనం కంట్రీ గైడ్ చేస్తామండి. డైరెక్ట్గా ఏదో ఒక కంట్రీ వాళ్ళకని చెప్పం మనం. సో చూసారు కదా, చాలామందికి విదేశాల్లో స్థిరపడాలి అని, లేదంటే అక్కడ చదువుకోవాలని చెప్పి చాలామంది ఆశపడుతూ ఉంటారు. సో మీ ఆశల్ని నిజం చేసుకోవాలంటే మీరు ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ని కన్సల్ట్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ పాడ్కాస్ట్. కీప్ వాచింగ్ PRK న్యూస్.